షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఎందుకు వచ్చారు? పంచెందుకు పై కడుతున్నారు? తలుపెందుకు వేశారు? ఎగ్జిబిషన్ పెట్టడం బాగోదు కాబట్టి. హాల్లో అమ్మ నాన్నలకి చెప్పొచ్చాను ఉయ్యాల తొట్టి రెడీగా పెట్టుకోమని. తెల్లారేసరికి మన బెడ్రూమ్ నుంచి ఊవా ఊవా అంటూ పసిపిల్లాడి అరుపులు వినపడాల్సిందే. అంత ఫాస్ట్ గానా? యమ ఫాస్ట్ గా. అంటే రేప్ చేస్తారా? మీ హైట్, పర్సనాలిటీ, మీ క్రిమినల్ థాట్స్ చూసి మీరేదో పెద్ద విలన్ అనుకున్నాను. మీరు అందరిలాంటి ఆడవాళ్ళేనని అర్థమైపోయిందిలేండి. ప్రయాణం మొదలుపెట్టినంత మాత్రాన అయిపోతుందా? అందరూ గమ్యం చేరాలిగా. అంటే మనం వెళ్ళేది హైటెక్ సిటీకి కాదు, అడవికి. అందరం వెళతాం, కానీ మనం మాత్రమే తిరిగొస్తాం. ఆ గీత రాదు. అంటే దట్టమైన అడవిలో బస్సు ట్రావెల్ అవుతుండగా ఏదో ఒక సాకు చెప్పి బండి ఆపిస్తాం. నిజం, నువ్వంటే నాకు ఇష్టం. రోజు రోజుకి నీ మంచితనం చూసి నా మనసులోనే నిన్ను మెచ్చుకున్నాను. నీతో కలిసి బతకాలని, నిన్ను తల్లిని చేసి పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని అనుకున్నాను. అవకాశం లేదు కానీ బ్రతికితే మాత్రం నీ భర్తగా కాదు, నిన్ను ప్రేమగా ప్రేమించే భర్తగా బతకాలనుంది. నేనంటోంది ఆ సీట్ కాదు, విండో సీట్. ఈ సీటా అయినా ఇవ్వడం కుదరదులే అమ్మా. ఏ ఇస్తే ఏమవుతుంది? గాలి తగలదు, దాంతో చెమట పడుతుంది. చెమట పడితే నా గ్లామర్ పోతుంది. కాకి కలర్కి దగ్గరగా ఉంటావు, నీదే గ్లామర్ అనుకుంటే యాపిల్ పండు రంగులో ఉంటాను. నా పరిస్థితి ఏంటి? అది కాదక్కా, నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది. అంటే ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా? ఆ విషయం ఇప్పుడు నువ్వు మైకి పట్టుకుని అందరికీ చెప్పక్కర్లా. అదే, జర్నీ చేస్తే వాంతులవుతాయి. అందుకని నువ్విట్రా, నేను అటొస్తాను. అంతగా వాంతులు ఎలా ఉంటే అప్పుడు చెప్పు. ఇప్పుడు వచ్చేలా ఉంది. రాలేదు కదమ్మా. ఇదేం మాటలతో విందు. చెప్పాను కదక్కా. అయ్యో, పైన కక్కేసేలా ఉన్నావు, చండాలం. లేగమ్మా, లే. అమ్మవారి గుడికి వెళ్ళొస్తే అన్నీ అయిపోతాయన్నారని ఇప్పటి నుంచి నన్ను దువ్వడానికి ట్రై చేస్తున్నాడు. వీణ్ణి కాస్త దూరం పెట్టాలి. ఏంటిది? హ్యాండ్ బ్యాగ్. నేను ఏరోప్లేన్ అనుకున్నానులే, ఆయన ఎక్కడెందుకు పెట్టావు? పడిపోతుందేమో అని. అప్పుడు అక్కడ పెట్టచ్చు, అక్కడ పెట్టచ్చు, పైన ర్యాక్లో పెట్టచ్చు. మరి మన ఇద్దరికి మధ్యలో ఎందుకు పెట్టావు? లేచి ఓపిక లేక పెట్టాను. కాదు, నన్ను దూరంగా పెట్టాలని పెట్టావు. ఇప్పటివరకు మన ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ కంటే ఈ గ్యాప్ ఏం పెద్ద గ్యాప్ కాదులే. ఇలాగే చూస్తుండు. వెళ్తున్నాగా అమ్మవారి దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చాక నేను వద్దన్న బెడ్రూమ్ అంటావు, మా అమ్మ వద్దంటున్నా వెంటనే పిల్లలకని మా అమ్మ చేతిలో పెడతావు. అంత సీన్ లేదు. నీకు సీన్ లేకపోయినా అమ్మవారి పవర్ మీద నాకు నమ్మకం ఉంది. అదే జరుగుతుంది చూడు. చూద్దాం. చీచి వేస్ట్, పరమ వేస్ట్. ఏం డ్రాఫ్ట్ టికెట్? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఇంత సడన్ గా చాకునితో మొదలెట్టావు? గుణంతో చదవడం కాదండి, ఈ బస్సులోనా ఎన్నో ఫ్యామిలీతో ఎన్నో టూర్లు కొట్టాము, కానీ ఈ ట్రిప్ లో ఉన్న డర్నల్స్ ఏ ట్రిప్ లోనో చూడలేదండి. కాదా? చూడ్డానికి వసదై కుటుంబం లాగా ఇంత పెద్ద ఫ్యామిలీ లాగా ఉన్నారు. ఇక్కడ ఏజ్ అయిన జంటలు, అక్కడ ఏజ్ లో ఉన్న జంటలు. ఏజ్ గురించి మాట్లాడావంటే ఫ్యూజులు పీకేస్తాను పొట్టోడాని.
ఇప్పుడు అర్థమైందిరా మా లేడీస్ పవర్ అంటే ఏటో. పవరు బస్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా. ఆవిడ మూతలు తిప్పుకోవడము, ఆ వెనకున్న 2 జంటలు ఎడమగము పెడమగము. ఏయ్, ఎడమొహం పెడమొహంగా ఎవరున్నారు? నువ్వు రాంగ్ స్టేట్మెంట్ లేకు. చూడు మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉన్నావు. అవును, మేం కూడా కదా. అవునా? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. అమ్మా గంగా, గంగా, లోపల కూడా లేదమ్మమ్మా. అక్కాయ్, చేతు కరుస్తున్నావురా? ఆడు చూడు అక్కాయ్. లెటర్లో ఉందే. రండి మేడం. ఇదేంటి ఇక్కడుంది? ఇది అతనిది కదా? అంటే అతని కవర్ నా కవర్ మారిపోయాయా? పేరు చూస్తే వంశీ అనుంది. అసలు ఇదేంటో తెలుసుకోవాలి. ప్లీజ్ మీనాక్షి. ఏ రోష్ని, పని మనిషిని రిక్వెస్ట్ చేస్తావంటే నీకేమన్నా మతిపోయిందా? యూ మేనర్లెస్ బ్రూట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్ ఏయ్, నీకు 10,000 ఇస్తా, నేను చెప్పింది చేస్తావా? చెప్పండి మేడం. ఇప్పుడే పెళ్లి కూతురికి నలుగు పెట్టి దిష్టి తీ సంజయ్. తనెవరో నేను చూడాలనుంది. అవును, ఎక్కడుంది పెళ్లి కూతురు? ఆ రూమ్ లో ఉంది. క్రిష్కి సౌందర్యకి త్వరలో నిశ్చితార్థం జరగబోతుంది.
రేయ్ అభి వింటున్నావా? ఏది వద్దు వద్దు అనుకుంటున్నామో అన్ని ఒక్కోటి జరిగిపోతున్నాయిరా. ఇటు చూడరా.